friends, welcome to my channel KLR Vlogs Recipes. Today recipe గుత్తు వంకాయ ఫ్రై. ఈ గుత్తు వంకాయ ఫ్రై అనేది కర్రీ టైప్లో కూడా చేసుకుంటారు. ఇక్కడైతే టమోటాలు అనేది యాడ్ చేయకుండా గుత్తు వంకాయని మసాలా పెట్టి ఇట్లా ఫ్రై చేస్తున్నారు. నేను తిన్నాను, టేస్ట్గా ఉంది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వీడియోస్ మేము చేయడానికి కూడా మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది పప్పులో, రసంలో కూడా మనం తీసుకోవచ్చు. టేస్ట్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో చివరి వరకు చూసి మాకు కామెంట్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను, బాణలు పెట్టాను. చల్లమంటలో ధనియాలు 1.5 స్పూన్ వేసుకున్నాను. శనగకాయ గుగ్గులు తీసుకొని వేసుకున్నాను. ఇవి వేసుకోవాలా. ఎండుమిరపకాయలు వేసుకుంటాను. నువ్వులు, జీలకర్ర, కొంచెం సోంపు, జీలకర్ర, సోంపు, నువ్వులు వడ్డిస్తాను. బాగుంటుంది వేసుకుంటే. కొబ్బరి, కొంచెం కొబ్బరి, గుత్తి వంకాయ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఐటమ్స్ అంతా వేసాను. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాను. కొబ్బరి చూడండి, ఇలా మంచి వాసన వస్తుంది. ఇలాగ వేసుకోవాలా. చూడు, పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను, అది కూడా వేసేస్తున్నా. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే బాగుంటుంది. ఇలాగనే వేపుకోవాలి. ఇలా వేపుకుంటే చిన్న ఉల్లిపాయలు ఒక 4 వేసాను. తెల్లగడ్డ 4 పాయలు వేసాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేస్తున్నా. నీళ్ళు లేకుండానే ఇవి వేపుకోవాలి. ఇలాగ వేపుకుంటే మసాలా బాగుంటుంది. మసాలా దానికి వంకాయకి బాగా పడుతుంది మసాలా. కల్లుప్పు కూడా నేను దీంట్లోనే యాడ్ చేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఆరినాక మిక్సీ పడతాను. కొంచెం ఆరిపోయినాయి, గ్యాస్ ఆఫ్ చేసేసాను. కొంచెం ఆరినిచ్చి మిక్సీ పడతాను. అంతే, ఇలాగా మిక్సీకి ఎలా మిక్సీకి వేస్తున్నాను. నేను కొంచెం చింతపండు వేసుకున్నా, ఒక 2 రెక్కలు చింతపండు కొంచెం వేసుకున్నాను. కొత్తిమీర ఆకు, పుదీనా కొంచెం వేసుకున్నాను. కొంచెం చింతపండు, పుదీనా, కొత్తిమీర ఆకు, కాస్త పసుపు వేసుకున్నాము. కాస్త ఇంగువ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ పొడి, కొద్దిగా పసుపు, ఎంత మిక్సీ చేస్తున్నాము. ఇంట్లో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా పడినాయి కాబట్టి కొంచెం ఇంగువ పొడి, కొంచెం పసుపు వేసాను. ఇలాగ వంకాయలు నీళ్ళలో వేసుకున్నాను. నేను ఉప్పు వేసి పెట్టిండాను వంకాయలు. ఇలాగ నేను వంకాయలు కట్ చేసుకుంటున్నాను. ఏదైనా పొయ్యి ఉన్నా మనం కట్ చేసుకొని చూసుకొని ఇలా ఘాట్లు పెట్టుకునేసినామంటే మధ్యలో కట్ చేసి ఉప్పు నీళ్ళలోనే వేస్తే అవి తాజాగానే ఉంటాయి. ఉప్పు నీళ్ళలోనే వేయాలి, అప్పుడు బాగుంటుంది వంకాయ. దీనిలోకి నేను మసాలా పెట్టేది చూపిస్తాను. ఇలాగా మసాలా దీని నిండా పెట్టుకోవాలి. మనం నిండా మసాలా పెడితే టేస్టీగా ఉంటుంది. అలాగా నిండుకి పెట్టుకోవాలి. అప్పుడు ఆ మసాలా, ఉప్పు, పులుపు అంతా దీనికి పడుతుంది. నేను ఉప్పు
అన్ని కారం పులుపు అన్నీ వేసేసాను. ఇలా పెట్టుకుంటే అప్పుడు అన్నీ మసాలా టేస్ట్గా పడతాయి దానికి. నేను చిన్న వంకాయలుగా తీసుకున్నాను. ఈ మాదిరి చిన్న సైజులో తీసుకుంటే, లేత కాయలుగా తీసుకుంటే చాలా బాగా కుదురుతుంది. ఇలాగ నిండుగా మసాలా పెడితే చాలా బాగుంటుంది. అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి. ప్రతి ఒక్క వంకాయకి ఇలాగే పెట్టుకోవాలి. ప్రతి వంకాయకి ఫుల్గా పెట్టుకోవాలి. నేను ఇలాగ మసాలా పెట్టుకునేసాను. ఇలాగ మసాలా పెట్టుకోవాలా. నేను చేసిన ఆ మసాలా అంతా దీనికి పెట్టేశాను. ఇప్పుడు నేను తగినంత ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఇది సన్న మంటలోనే ఉడకాల. ఆయిల్ కొంచెం ఎక్కువ లాగుతుంది, ఎందుకంటే గుత్తి వంకాయ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ లాగుతుంది. అందుకే నేను ఆయిల్ వేసి సన్న మంటలో పెట్టేస్తాను. దీని మీద మూత పెట్టేస్తాను. ఎక్కువ మంటలో ఉండకూడదు, సన్న మంటలోనే ఉడకాలి. ఇలా నేను మూత పెడుతున్నాను. మూత తీసుకోవాలి. అలా సన్న మంటలో ఉడకాలి. ఇట్లాగా మనం ఒక్కొక్కటిగా మనం తిప్పుకోవాలి నైస్గా. తిప్పుకుంటే కింద పైకి కింద తిప్పుకుంటే బాగా ఉడుకుతుంది వంకాయ. ఎక్కువ మంటలో పెడితే మాడిపోతుంది. సన్న మంటలో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది వంకాయ. చాలా మంట అవసరం లేదు, సన్న మంటలో అయినా ఉడికిపోతుంది వంకాయ. ఇలాగా చేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ.